అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో, ఆసరా పెన్షన్‌దారులందరూ కూడా ఈ యొక్క పథకం సంబంధించి గాని ఎదురు చూస్తున్నారండి. సో, ప్రస్తుతం ఈ యొక్క పథకం సంబంధించి గాను నిధులనేవైతే పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ నిధులు పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందనమాట. అయితే ముఖ్యంగా ఈ యొక్క పెన్షన్ ఎవరికి అందిస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు రూ. 200 పెన్షన్ తీసుకుంటున్నారు కదా! వారికి అలాగే రూ. 3,000 దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వారికి పెన్షన్ పెంచి ఇచ్చేందుకైతే సిద్ధమవుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ప్రస్తుతం మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2,000 ఎవరైతే తీసుకుంటున్నారో వారికి రూ. 4,000, రూ. 3,000 తీసుకుంటున్న వారికి రూ. 6,000 పెన్షన్ పెంచి ఇచ్చేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల మన పెన్షన్‌దారులందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం అనేది తీసుకోబోతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవైతే పెంచి అందించగా సిద్ధమవుతుందనమాట. ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. సో, ఈ యొక్క పథకం సంబంధించి గాను రేపు ఎల్లుండిలోగా ప్రారంభించబోతుందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే కింద కనపడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.